ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. విద్యార్థుల మెరుగైన విద్య అందించాలంటే శారీరకంగా, మానసికంగా మంచిగా ఉంటే వారికి చెప్పే చదువు మనసుకు ఎక్కుతుంది అని అది దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మంత్రిమండలి ఎస్సీ, బీసీ ప్రభుత్వ గురుకుల హాస్టల్లో ఉండి చదువుతున్న విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా అత్యున్నత ప్రాధాన్యత తీసుకుని విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు పెంచామన్నారు. విద్యార్థులు మెరుగైన భోజనం అందుతుందా లేదా అని మంత్రిమండలి, ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు హాస్టల్ గురుకులాలలో విద్యార్థులతో కలిసి నెలకు ఒకరోజు భోజనం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఈ రెండు కూడా గర్ల్స్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు ఆదివారం మా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ ఆరోగ్యరీత్యా కానీ పోషక పదార్థాలు సక్రమంగా అందించాలనేటువంటి ఆలోచనతో డైట్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ గమనించి రాష్ట్ర మంత్రిమండలి మొత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలిలో ఉన్నటువంటి మిగతా సభ్యులు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలంటే ముందు శారీరకంగా, మానసికంగా కూడా బలంగా వాళ్ళు ఎదగాలి.